వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాచుపల్లి పిఎస్ పరిధిలో పోలీసుల దాడులు, కోట్ల రూపాయలు విలువ చేసే పట్టు చీరలు స్వాధీనం. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల దాడులు, భారీగా బంగారం మరియు వెండి పట్టుకున్న పోలీసులు. రాయలసీమకు సాగునీటి గండం పొంచి ఉంది. అప్పర్ పెన్నర్ నిర్మాణంతో అనంతపురం జిల్లాకు నీరు రాదన్న శైలజనాథ్. గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి నాయకుల సమావేశం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అణచివేత ధోరణి ఉందని ఆవేదన. డీటెయిల్స్ చూస్తే బాచుపల్లి పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్ లో పంచవటి అపార్ట్మెంట్ పై పోలీసులు దాడి చేశారు. కోట్ల రూపాయల విలువ చేసే పట్టు చీరలను 2 లారీలతో అపార్ట్మెంట్లో డంప్ చేసిన సమయంలోని పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ కాశం పుల్లయ్య మాంగళ్య షాపింగ్ మాల్స్ నుండి మాల్ కొన్నట్లుగా యజమాని పోలీసులకు చెప్పాడు. పట్టు చీరల లోడ్లతోటి ఉన్నటువంటి 2 లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా బంగారం మరియు వెండి పట్టుకున్నారు పోలీసులు. మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు దాదాపుగా 29 కేజీల బంగారం, 26 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ లో వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా వ్యాన్ లో లభించాయి ఈ ఆభరణాలు. చందానగర్ పరిధిలోని మల్బార్ కళ్యాణ్ లలిత జ్యువెలర్స్, రిటైల్ విరాజ్ జ్యువెలర్స్ షాపులకు సంబంధించినవిగా పోలీసులు గుర్తించారు. రాయలసీమకు సాగునీటి గండం పొంచి ఉందని మాజీ పిసిసి చీఫ్ శైలజనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలోని మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పర్ పెన్నర్ నిర్మాణంలోని అనంతపురం జిల్లాకు నీరు రాదన్నారు. హార్టికల్చర్ లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా ఇవాళ రైతులు భయపడుతున్నారని, భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలకు ఇసుక, మట్టిపై ఉన్న మమకారం మరే దానిపైన కూడా లేదన్నారు. హార్టికల్చర్లో ప్రథమ స్థానంలో ఈ జిల్లా నింపిన అనంతపురం జిల్లా రైతు ఈ రోజున దిగాలుగా భయంతో కూర్చొని ఉన్నాడు. మీరు తుంగభద్ర నుండి అట్లే కృష్ణా బ్యాక్ వాటర్ నుంచి ఆ రోజు మేము తీసుకొచ్చిన హంద్రీ నీవా నుంచి నీళ్ళు తీసుకొని రండి. అవసరమైతే కృష్ణా నీళ్లు మొత్తం రాయలసీమకు అనంతపురానికి మళ్లించండి. గోదావరి నుంచి అటువైపు ఉన్న కృష్ణా ఏరియాకు నీటి సరఫరా ఇవ్వండి. నీళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు లేదు. మీ దగ్గర నుంచి ఏ ప్రాజెక్ట్ ఇంతవరకు పూర్తి కాలేదు. మీ దగ్గర నుండి అసలు మీకు నీళ్ళంటే లెక్కే లేదు. మీ దృష్టి ఎప్పుడు ఇసుక మీద, మన్ను మీద, ఇంకొక దాని మీద తప్పనిస్తే రైతాంగం యొక్క కష్టాలపైన, సుఖాలపైన మీరు పట్టించుకోవడంలే. మాట్లాడితే బటన్ నొక్కినాం. రైతుకు నీళ్లుంటే మీ బట్టలతో పెద్ద పని కూడా ఏముండదు. ఆఖరి ఒకే ఒక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు అలసత్వాన్ని వీడండి, మీ యొక్క రాజకీయాలు చేసుకోండి, న్యాయం గెలుస్తుంది ఏదో ఒక రోజున. కాకపోతే ప్రజల గురించి పట్టించుకొని, మా జిల్లా గురించి పట్టించుకోమని, మా నియోజకవర్గం గురించి పట్టించుకొని అడుగుతూ ఉన్నాం. నీళ్లు పోతూ ఉన్నాయి. ఎంపీఆర్ కానీ పిఏబిఆర్ కానీ ఇటు పక్కన మన దగ్గరే ఉన్నాయి. ఇక్కడి నుంచి నీళ్ళు ముందుకెళ్తూ ఉన్నాయి. కాలువలో నీళ్లు పోతూ ఉండి పంట కాలువలకు నీళ్లు పోకపోతే రైతు గుండె మండుతుంది, కడుపు బాధ ఎక్కువైతుంది. తక్షణం మీరు మా యొక్క సాగు కాలువలకి నీళ్లు వదలాలి, మా డిస్ట్రిబ్యూటర్లకి నీళ్లు వదలాలి.
ఎట్లా పంటకిచ్చే శక్తి మీకు లేదు. ఈ 5 సంవత్సరాల్లో కూడా మీరు పంట పండించిన దాఖలా కూడా ఏమీ లేదు. ముఖ్యంగా తరి ఏరియాలో వరి పెట్టుకోలేని కాలాన్ని చూసాం. అన్ని చెరువులు నింపాలి మీరు. లోకలైజేషన్ యొక్క నా డిమాండ్ ఒక్కటే, ఇక్కడ ఏవైతే హక్కు కలిగి ఉన్నామో, ఏ నీళ్ళైతే మా ప్రాంతానికి రావాలో ఆ నీళ్లు వెంటనే విడుదల చేయండి. మాట్లాడితే పార్నపల్లి డ్యామ్ పంపిస్తాం, లేదా ఇంకోటి పంపిస్తాం అంటే కుదరదు. ఇంకా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. మీ యొక్క చేతగానితనంతో ఈ జిల్లా కష్టాలు దాపురిస్తూ ఉన్నాయి. నీటి యాజమాన్య పద్ధతులపైన మీరు రేపు ఇంకో మాట మాట్లాడవచ్చుగాక. 5 ఏళ్ళ చరిత్ర గురించి మనం పరిశీలిద్దాం, రండి మాట్లాడదాం. మీరు ఎట్లాగూ మాతో మాట్లాడలేరు, ఎందుకంటే మా కాలం వేరే. రైతింట్లో మేము ఎప్పుడు నవ్వులు వెండ్ల పూయించాం. ఎండిపోతూ ఉన్నాయి చెట్లు, చిన్న పిల్లల్లాగా పెంచుకున్న చెట్లు వాడిపోతూ ఉన్నాయి. దానికి ఏమీ చేయలేం. దానికి ట్యాంకర్లతో పెట్టి ఎంతో కాలం నీళ్లు తోడలేం. ఆ కాలం వస్తూ ఉంది. అక్టోబర్ నెలలో ఈ సమస్య ఉంటే వచ్చే మార్చి నాటికి ఏ విధంగా ఉంటుందో కూడా ఆలోచించుకోవాలి. సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్లో బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి నాయకుల సమావేశం కలకలం రేపుతోంది. పార్టీకి చెందిన ముఖ్య నేతలు సుమారుగా 100కు పైగా గజ్వేల్ పట్టణంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గంలోని మాజీ జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, వివిధ నాయకులు పాల్గొని బీఆర్ఎస్ పార్టీలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను బాహాటంగా విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను, మంత్రి హరీష్ రావులని కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా లాభం లేదని, గత ప్రభుత్వాలలో నాయకులకు విలువ ఉండేవని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులను అణచివేత ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. ఇంతవరకు కూడా గజ్వేల్లో ఒక్క ఊరు వచ్చింది కాలేదు, ఎవరు ప్రశ్నలు కాలేదు. గజ్వేల్లో ఇన్ఛార్జ్ అంటే హరీష్ రావు గారు అన్నారు. హరీష్ రావు గారు అసలు ఎప్పుడు పోయినా తిరుపతి జాతర లెక్కనే, తిరుపతి లైన్ లెక్కనే. అసలు ఎవరు పట్టి ఎవరికైనా బాధలు ఉన్నాయి, ఒక 5 నిమిషాలు మాట్లాడదామంటే ఎప్పుడు కూడా హరీష్ రావు గారు మనకు సమయం కేటాయించలేదు. ఇప్పుడు అందరి నాయకులందరూ ఒకటే కోరిక, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం. మనం అనుకుంటే గజ్వేల్ చరిత్ర రాయొచ్చు. అసలు వాళ్ళు ప్రజలంటే గుడల్లాగా భావిస్తున్నారు. అసలు మనకు విలువనే ఇస్తలేరు. అందరి అభిప్రాయం మేరకు గజ్వేల్ ఒకటై వీళ్ళకు తగిన బుద్ధి చెప్పి మనం రాబో ఎలక్షన్లలో అందరూ కూడా ఒక నిర్ణయానికి మొన్ననే ఫామ్ హౌస్లో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందులో ఈటెల రాజేందర్ గారికి ఇట్లా గజ్వేల్ నుంచి పోటీ చేస్తే అందరికీ కూడా ఏకాభిప్రాయంగా ఆయనకు మద్దతు తెలుపుతామని చెప్పి ఆ రోజు తీర్మానం చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా ఆ రోజే డిక్లేర్ చేయడం జరిగింది. ఈరోజు మీటింగ్ పెట్టాలని మళ్ళా 18వ తారీఖు కంపల్సరీ మీటింగ్ పెట్టి అందరి ఇంకా కొందరిని కూడా పిలిచి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా సేకరించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి మనము ముందుకు పోవాలని కూడా మనం నిర్ణయించడం జరిగింది. అందుకే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సీనియర్ నాయకుడు మన అన్నపురం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేయడంపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఆధారాలు చూపకుండా జైల్లో ఎవరు పెట్టారు చంద్రబాబును అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి సంబంధం ఏంటి? అరెస్టు చేసి న్యాయస్థానం ముందు పెట్టడమే మా బాధ్యత. ఏ ఆధారాలు లేకుండానే సిఐడి, ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టులు చంద్రబాబును జైల్లో ఉంచారా అని ఆయన అడిగారు. తన అపారమైనటువంటి మేధస్సును చంద్రబాబు ఉపయోగించి సుమారుగా 19 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడని పేర్ని నాని ఆరోపించారు. చేసిన తర్వాత ఖైదీలు పెడితే అక్కడి నుంచి న్యాయస్థానం ఇష్టం కదా. న్యాయస్థానం సాక్ష్యాలు లేకపోయినా కూడా జిల్లా కోర్టు
హైకోర్టు, సుప్రీంకోర్టు బయటకు వదలట్లేదంటే మీరేం చెప్తున్నారు? మీ ఉద్దేశం ఏంటి? సాక్ష్యాలు లేకుండా కూడా చంద్రబాబు నాయుడిని జైల్లో ఉంచుతున్నారు, కోర్టులన్నీ కూడా మాట్లాడుతున్నారు. మీరు చివరికి ఇంత బరితెగించేశారు. మీరు అందరూ బరితెగించి కోర్టుల మీద ఈ రకంగా మాట్లాడతారు. దొంగతనం చేసి ఇంత చివరికి ఈ రకంగా కూడా బరితెగించి మాట్లాడితే ఎవరేం చెప్తారు? తప్పు కదా ఇది. నువ్వు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ళు తన అపారమైనటువంటి సంపదని ఖర్చు పెట్టి మంచి మేధస్సు ఉన్నటువంటి ప్లేడర్లను తెచ్చి సుమారుగా 19 కోర్టు దావాల్ని స్టేలు తెచ్చుకుని ఈ 30 ఏళ్ళ నుంచి బతుకుతున్నాడు ఆయన స్టేల్ మీద. పాపం పండింది. ఆయన ఎంత ఆ సంపద అంతా కూడా రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు చంద్రబాబు నాయుడు పాపపు సొమ్ము అంతా కూడా ప్లేటర్ల పాలవుతుంది. ఢిల్లీలో ఉన్నటువంటి ప్లేటర్లు అందరూ మంచిగా ఖుషి చేసుకుంటున్నారు ఈయన సంపాదన, ఈయన పాపపు సొమ్ముతో. కాబట్టి దొంగ అంటే సాక్ష్యాలు లేకుండా ఏ కోర్టు అని ఎందుకు ఉంచుతుంది చెప్పండి? సాక్ష్యాలు లేకుండా కోర్టులు ఉంచుతాయా? ఎందుకు ఉంచుతాయి? సాక్ష్యాలు నేరం జరిగింది, దోపిడీ జరిగింది అనేది తేట తెలుగుతుంది. ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు నువ్వు లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డావని చెప్పి నోటీసులు ఇచ్చింది. ఈ లంచాల సొమ్ముని నీ వెల్లడించిన ఆదాయం కింద నేను ఎందుకు డిక్లేర్ చేయకూడదని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు ఈ స్కిల్ డిపార్ట్మెంట్ స్కామ్లో అవినీతి జరిగింది, దోపిడీ జరిగిందని చెప్పని ఇప్పటికే కేసులు కట్టింది. ఇప్పటికే చర్యలు అంటే చాలామంది ఆస్తుల్ని సీజ్ చేసింది, కేసులు కట్టింది. వాటన్నిటిని బేస్ చేసుకుని ఎంక్వైరీ చేసి సిఐడి డిపార్ట్మెంట్ కేసులు కట్టింది. ఇన్ని సాక్ష్యాధారాలు చూపిస్తుంటే ఎలా తప్పుడుతనంగా 3,000 కోట్ల రూపాయలు సిమెన్స్ కంపెనీ అనేది కంపెనీ లేకుండా, అంటే ఒక కంపెనీకి సంబంధం లేకుండా సిమెన్స్ 3,000 కోట్లు ఇస్తుందని చెప్పని వీళ్ళ 371 కోట్లు నామినేషన్ మీద వాళ్ళకి ఇచ్చేసి అసలు ఆలు చూలు లేకుండా, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలేమో అన్నట్టుగా అసలు కనీసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏ కాలేజీలో ఎక్కడ పెట్టి నేర్పిస్తారు, విద్యాబుద్ధులు నేర్పిస్తారో కూడా కనీసం చెప్పకుండా, తేల్చకుండా, వాళ్ళ యొక్క కంప్యూటర్ కూడా తీసుకొచ్చి ఇక్కడ బిగించకుండా 371 కోట్లు ఇచ్చేయండి ఎంపడబడి చంద్రబాబు నాయుడు ఇప్పించేసి ఇచ్చిన తెల్లారే డబ్బులన్నీ కూడా అవాలా కంపెనీ సూట్ కేసు కంపెనీలోకి మార్చి అక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఈ కిలార్ రాజేష్ అనే అతనికి అలాగే పిఏ శ్రీనివాస్కి ఇచ్చారని చెప్పని లంచాలు ఆ రకంగా వచ్చినాయని చెప్పని ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చున్నాం. మీదట ఇంకా బొక్కాయిస్తే సరే కాలం నడిచినప్పుడు నడిచింది, కానీ వాళ్ళ ప్రకృతి, దేవుడు, న్యాయం, ధర్మం మిమ్మల్ని ఏక పట్టుకుని శిక్షించేది వచ్చింది. కాబట్టి మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని డ్రామాలు ఆడినా, ఏం చేసినా ఏం అణచివేశారు మీరు? పళ్ళాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణం ప్యారానగర్ సచివాలయ పరిధికి సంబంధించి జెడ్పీ ఉన్నత పాఠశాల నందు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. జగనన్న గారు ఈడలపాలెం నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి అవ్వాతాతల కష్టాలను, మహిళల కష్టాలను, పిల్లల కష్టాలను, రైతుల కష్టాలను స్వయంగా చూసి నేనున్నాను, నేను విన్నాను అని ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ అప్పుడు 2 పేజీల మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఆ 2 పేజీల మేనిఫెస్టోలో నవరత్నాలు పెట్టడం జరిగింది. ఆ రోజు మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబుల్, ఖురాన్ అని భావించి చేస్తానని చెప్పడం జరుగుతున్నారు. ఆ విధంగానే ఈరోజు మన కళ్ళు ముందు అందరూ చూస్తున్నాము. 98% అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కుతుంది. అదేవిధంగా మహిళలకు పెద్దపీఠం వేస్తూ ఆసరా కానీ, ఒక అమ్మబడి కానీ, చేయూత కానీ, ఇంటి పట్టాలు కానీ, ఇంటూ కట్టించుకునేదానికి ఫౌండేషన్ కానీ ఇంత మంచి పాలన అందిస్తున్న మా జగనన్న గారికి, అదేవిధంగా భారతదేశంలో
ప్రతి ఒక్కరూ ఆంధ్ర వైపు చూసినట్లు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్నని అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఇంకా అభివృద్ధి విషయంలో వస్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 11 హాస్పిటళ్ళు ఉన్నాయి ముందు, కానీ ఇప్పుడు కొత్తగా 17 హాస్పిటళ్ళు జగనన్న హయాంలో మెడికల్ కాలేజ్లో 17 కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఉద్యోగాల విషయంలో వస్తే ముందు గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 4,20,000 ఉండిందే. ఇప్పుడు చూస్తే జగనన్న ప్రభుత్వం 4.5 సంవత్సరంలో దాదాపు 2,06,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంకా వస్తే ఇంకా మంచి కార్యక్రమాలు జగనన్న చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. కరోనా సమయంలో కానీ మా నవాజన్న గారు నిత్యము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, హెల్త్ సమస్యలు ఉన్నాయి, డాక్టర్లకు నర్సులకు చెప్పడం జరిగి తోడుండి ప్రజలకు తోడుండి వాళ్ళకు వైద్యం అందించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని కొంగారెడ్డిపల్లి ఆరోగ్య సురక్ష శిబిరానికి 29 ఏళ్ల యువతి హాజరైంది. కానీ అక్కడ ఆమె ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడి వైద్యులు అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆమెను పరీక్షించి పొటాషియం స్థాయి తక్కువగా ఉందని గుర్తించి ఆమెకు తగిన చికిత్స చేసి అవసరమైన అత్యవసర మందులు అందించి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సరే మేడం. లోపలికి వెళ్ళండమ్మా. సైడ్ నుంచి పెట్టేసింది సైడ్ నుంచి డీటెయిల్స్ రాసుకొని పెట్టుకోండి. వాలంటీర్ రంజిత్ అమ్మాయిని షిఫ్ట్ చేసేదానికి తీసిన లేసి నడిచి వచ్చింది. లేదంటే మనం దాంట్లోనే పెట్టేస్తారు. సెక్యూర్ చేయించండి. అది టైమింగ్ కూడా మనకు తెలియదు. వెళ్ళండి మేడం, 10 నిమిషాలు వెళ్ళండి. వెళ్ళిపోండి, వెళ్ళండి మేడం, మీరు వెళ్ళండి. కొంచెం చేరుకోండి మేడం. మళ్ళీ ఎందుకు వచ్చినావా? అక్క వెళ్ళే కాడుందినా ఈడుందినా? అదే ఈడ ఉన్నారు. 91 ఉంది. ఎంత ఉంది ఎస్పీ ఓటు? 99 ఉందా?
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని వెలసిన గ్రామ దేవత శ్రీ గంగానమ్మ అమ్మవారి దసరా నవరాత్రుల సంబరాల్లో భాగంగా 4వ రోజైన అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులు దర్శనమిచ్చారు. ఇక ప్రముఖుల సహాయ సహకారాలతోటి సుమారుగా 2 కోట్లతోటి గంగానమ్మ వారిని అత్యంత సుందరంగా అలంకారం చేశారు. దాతల సహకారంతో 81 కేజీల డ్రై ఫ్రూట్స్ లడ్డూను అమ్మవారికి సమర్పించారు. భక్తుల విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సదా మంగళం వైదేహే వరరామచంద్ర రమణే పుల్లార విందేక్షణే సాద్వేషే లభతే. నిజామాబాద్ నగరంలోని ఆకతాయిల ఆగడాలు రోజు రోజుకి శృతిమించుతున్నాయి. నగరంలోని ఖలీల్ వాడిలో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్న దంపతులపై డమ్మీ తుపాకీ ఎక్కుపెట్టి భయపెట్టారు. ఆపై నవ్వుతూ వికృత చేష్టలకు పాల్పడ్డారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను వెనకాల మరో వాహనం పై వచ్చి 3 పోకిరీలు నకిలీ తుపాకీతోటి భయపెట్టారు. ఇక ఈ ఘటనతో వారు ఆందోళన చెందారు. బైక్ పై నుంచి దిగిన దంపతులు యువకులను ఈ విషయంలో నిలదీయడంతో అక్కడ గలాటా జరిగింది. దాంతో స్థానికులు డయల్ 100కు ఫోన్ చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే అనంతరం పోలీసులను ఆశ్రయించారు. ఇక హైమత్పుర కాలనీకి చెందినటువంటి అద్నాన్, సమీర్, కరీం అనే 3 ఆకతాయిలను 1వ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ నగరంలో డమ్మీ తుపాకీలతోటి సోషల్ మీడియాలో బెదిరింపులు, బర్త్డేలు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. గతంలో మాజీ రౌడీ షీటర్ ఆరిఫ్ డాన్ సోషల్ మీడియాలో డమ్మీ తుపాకీలతోటి విన్యాసాలు చేయగా అప్పుడు పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ఖలీల్ అడ్వాల్లోని డమ్మీ తుపాకీ వ్యవహారం కలకలం రేపింది. భార్య భర్తలను మరో వర్గానికి చెందిన యువకులు కావాలని వేధింపులకు గురి చేశారు. ఆరోపణలు కూడా ఇలా చేశారని వెల్లువెత్తాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని 1వ టౌన్ ఎస్ఐ SHO విజయ్ బాబు తెలిపారు. నిన్న బామ్మది నా చుట్టమా నిన్నలే కదమ్మా, నేను రాసిపెట్టి నువ్వే మాట్లాడిన అప్పుడే నేనేమన్నా అడగమని అన్నా, ఏమన్నా నాతో కూడా నువ్వే మాట్లాడినావు, నేను కూడా మాట్లాడినా. మీరు మాట్లాడితేనే నేను ఆయన సీరియస్ అయితే నేను మీతో ఏమన్నా నీకు మార్చిందా? నేనే మాట్లాడమని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా గుంటూరులోని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు నగరంలోని గార్డెన్స్ బాలాజీ కళ్యాణ మండపంలోని వినూత్నంగా పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నూతన వధువరులు త్రినాథ్, భాను బాబుతోటి, నేను బాబుతోటి అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఇక చంద్రబాబు వెంటనే విడుదల కావాలని సంఘీభావం తెలిపారు. సార్ ఒక్క నిమిషాలు సార్, ఇక్కడ పోయి మీరు దండలా వస్తుంది సార్. ఇక్కడ సార్ దగ్గర జరిగింది. సార్ ఓకే, రెడీ రెడీ మేడం, ఓకే రెడీ రెడీ.
విశాఖ జిల్లా గోపాలపట్నం కొత్తపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కార్పెంటర్ దేవి సతీష్ అనే స్కూటరిస్ట్ మృతి చెందాడు. కొత్తపాలెంలోని ఆదర్శ్ నగర్ కు చెందినటువంటి వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాచుపల్లి పిఎస్ పరిధిలో పోలీసుల దాడులు, కోట్ల రూపాయలు విలువ చేసే పట్టు చీరలు స్వాధీనం. చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల దాడులు, భారీగా బంగారం మరియు వెండి పట్టుకున్న పోలీసులు. రాయలసీమకు సాగునీటి గండం పొంచి ఉంది. అప్పర్ పెన్నర్ నిర్మాణంతో అనంతపురం జిల్లాకు నీరు రాదన్న శైలజనాథ్. గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి నాయకుల సమావేశం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అణచివేత ధోరణి ఉందని ఆవేదన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.